నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం, కల్చరల్ ఈవెంట్. పాల్గొననున్న సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంకు హాజరు. కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసులు, గడువు నేటితో ముగింపు. నేతల వివరణ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్న కమిటీ. కాసేపట్లో కేరళం పర్యటనకు ఏపీ డిప్యూటీ సీఎం. ప్రకృతి వైద్య కేంద్రంలో చికిత్స చేయించుకోనున్న పవన్. నేడు ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం సమావేశం. నితిన్ నబీన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం. ఏపీలో 13వ రోజుకు చేరిన జూడాల నిరసనలు. స్టైఫండ్ 15% పెంచాలని జూడాల పట్టు. ఇక డీటెయిల్స్ చూస్తే, వనపర్తి కాంగ్రెస్ లో చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వివాదం ఢిల్లీకి చేరింది. చిన్నారెడ్డి పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిన మేఘారెడ్డి తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరినట్లు సమాచారం. మరోవైపు చిన్నారెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీ నోటీసులకు మేఘారెడ్డి విచారణ ఇచ్చారా? ఢిల్లీ పెద్దలకు వచ్చిన ఫిర్యాదుపై చిన్నారెడ్డి ఎలా స్పందిస్తారు అన్నదే ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్. ఎస్ రవళి, వనపర్తి కాంగ్రెస్ లో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి వర్సెస్ గా కొనసాగుతున్నది రచ్చ. రోజుకో వైపు మలుపు తిరుగుతున్నది. 2 రోజుల క్రితం చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మేఘారెడ్డి గాంధీ భవన్ మెట్లెక్కి గాంధీ భవన్ వేదికగా తన కార్యకర్తలతో తన అభిమానులతో పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు వచ్చి చిన్నారెడ్డిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, తను ఏదైతే నా పైన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే తనను పార్టీ నుండి సస్పెండ్ చేసేంత వరకు ఊరుకునేది లేదు, అవసరం అనుకుంటే ధర్నాకు దిగుతాను అంటూ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని ఏదైతే చెప్పారో దాని ప్రకారమే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిన్న ఢిల్లీకి కూడా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అగ్రనాయకుల్ని కలిశారు. వాళ్లకు కంప్లైంట్ లెటర్ ని కూడా ఇచ్చారు. చిన్నారెడ్డి ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో, మేఘారెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొన్ని కోట్ల వేల డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొచ్చుకున్నారు, పైరవీలు చేశారు. నాకు రావాల్సిన టికెట్ ని మేఘారెడ్డి కోట్ల కొలది డబ్బులు చూపించి, ఆశ చూపించి డబ్బులతో కొన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీలో వనపర్తిలో అవినీతి రాజ్యం ఏలుతుంది అంటూ మేఘారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ నియోజకవర్గంలో మొత్తం అవినీతి పాలన కొనసాగుతుంది అంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మేఘారెడ్డి చాలా సీరియస్ అయ్యారు. అదే విషయాన్ని కూడా తను కూడా బహిరంగంగా మాట్లాడుతూ చిన్నారెడ్డి పైన మేఘారెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నారు, వాళ్లకు ఉప్పందిస్తున్నారు అంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ప్రతి అంశాన్ని సీఎంఆర్ఎఫ్ కావచ్చు తదితర ఫైళ్లు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫేవరబుల్ గా పనిచేస్తున్నారు అంటూ మేఘారెడ్డి ఆరోపణలు చేశారు. డబ్బులకు టికెట్లు కొన్నారంటూ చిన్నారెడ్డి వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు. అటు చిన్నారెడ్డి వర్సెస్ ప్లస్ మేఘారెడ్డి మాత్రం తూడి మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి చిన్నారెడ్డి పైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా 2 రోజుల క్రితం గాంధీ భవన్ లో కలిసి చిన్నారెడ్డి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన విజువల్స్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టుగా, వాళ్ళతో కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నట్టుగా వాళ్ళ ఫోటోలు తదితర అన్ని డాక్యుమెంట్స్ ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న మేఘారెడ్డి ఢిల్లీలో అగ్రనేతల దగ్గర కంప్లైంట్ చేస్తున్న సమయంలోనే చిన్నారెడ్డి వర్గం వచ్చి గాంధీ భవన్ లో ఆందోళనకు దిగింది. మేఘారెడ్డి పైన చిన్నారెడ్డి వర్గం కూడా ఆందోళన చేస్తూ నినాదాలు చేస్తూ మేఘారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి తప్పించాలి, వనపర్తిని కాపాడాలి, చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొదటి నుంచి ఉన్నారు కనుక చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఉండనివ్వాలి,
ఏదైతే మెగారెడ్డి వల్లనే 2 గ్రూపులుగా విడిపోయింది అంటూ చిన్నారెడ్డి వర్గం కూడా నిన్న గాంధీ భవన్ మెట్లెక్కింది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డికి నోటీసులు జారీ చేసింది. దానిపైన వివరణ ఇస్తందుకు చిన్నారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో వనపర్తిలో కాంగ్రెస్ గొడవ ఇద్దరు నేతల మధ్య ఎటువైపు వెళ్తుంది? ఇప్పటికే చిన్నారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం అధ్యక్షుడి నుంచి తొలగిస్తారు అని పెద్ద ఎత్తున సమాచారం అయితే పెద్ద ఎత్తున మాటలు వినబడుతున్న నేపథ్యంలో మరి నిజంగానే చిన్నారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా, తన ప్రణాళిక సంఘం పదవి నుండి తొలగిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మెగారెడ్డి మాత్రం అటు అగ్రనేతల్ని, కేంద్ర నాయకుల్ని, జాతీయ నాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యలో గొడవలు చిలికి చిలికి గాలివానగా ఎటువైపు వెళ్తుంది, ఎవరిపైన వేటు పడుతుంది, చిన్నారెడ్డిని నిజంగానే పార్టీ నుంచి తొలగిస్తారా అనేది మాత్రం అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఇప్పటికే రాష్ట్రంలో రోజు శేఖర్, మరి చిన్నారెడ్డిపై అధిష్టానం ఏమైనా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందంటారా? ఎస్ రవల్లి, ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే నిన్న ఏదైతే కొండా సురేఖ మీద వేటు వేయాలని 20 మంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో భేటీ అయి మీడియా సమావేశం పెట్టారో ఆ సందర్భంగా చిన్నారెడ్డి అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కూడా ప్రస్తావించారు. చిన్నారెడ్డి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే మెగారెడ్డి మీద చేసిన సంచలన ఆరోపణలు, తీవ్ర ఆరోపణల్ని ఖచ్చితంగా అధిష్టానం పరిశీలించాలి, చిన్నారెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలని నిన్న సిఎల్పిలో 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కూడా ఆ భేటీ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చిన్నారెడ్డికి ఇప్పటికే క్రమశిక్షణ నోటీసులు కూడా ఇచ్చారు. దానికి వివరణ ఇప్పటి వరకు 2-3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చిన్నారెడ్డికి ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కనుక అది రెన్యువల్ అవుతుందా, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం అధిష్టానం పరిధిలో ఉంది. ఇప్పటికే హైకమాండ్ కూడా మెగారెడ్డి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఇటు రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి, చిన్నారెడ్డిపై వేటు పడుతుందని ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరి చిన్నారెడ్డిని పార్టీ నుంచి, ఎందుకంటే చిన్నారెడ్డి కూడా నేను మరో జీవన్ రెడ్డిని అవుతాను అని అన్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చిన్నారెడ్డిపై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ శేఖర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ పాలనా బాధ్యతల దృష్ట్యా పవన్ కళ్యాణ్ వారం రోజుల్లోనే విధులకు అందుబాటులోకి వచ్చారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేసిన భుజం వద్ద వాపు పెరగడంతో పాటు జ్వరం వచ్చినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. దీంతో వైద్యుల సూచన మేరకు చికిత్స కోసం కేరళకు వెళ్లనున్నారు. ఇక మరోవైపు పవన్ ఆరోగ్యంపై వైసీపీ విమర్శలు చేస్తుండగా జన సైనికులు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడిభుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల సూచనల మేరకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ పాలనా బాధ్యతల దృష్ట్యా పవన్ కళ్యాణ్ వారం రోజుల్లోనే విధులకు అందుబాటులోకి వచ్చారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేసిన భుజం వద్ద వాపు పెరగటంతో పాటు జ్వరం వచ్చినట్లు కూడా జనసేన వర్గాలు తెలిపాయి. దీంతో వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం కేరళకు వెళ్తున్నారు. మరోవైపు పవన్ ఆరోగ్యంపై వైసీపీ విమర్శలు చేస్తుండగా జన సైనికులు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి పవన్ కళ్యాణ్ కేరళకు ఎప్పుడు బయలుదేరనున్నారు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కేరళకి వెళ్లనున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. భుజానికి ఆయుర్వేద థెరపీ కోసం కేరళకి వెళ్ళడానికి సిద్ధం కావడం జరిగింది.
అంటే గత నెలలో ముంబైలో అంబానీ హాస్పిటల్లో కుడి భుజముకు చికిత్స చేయించుకోవడం జరిగింది. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాలన్నా గానీ రెస్ట్ లేకుండా పనిచేయడంతో కొంత అస్వస్థతకు అంటే జ్వరానికి గురి కావడం జరిగింది. వైద్యుల సూచన మేరకు ఇప్పుడు ఆయుర్వేద థెరపీకి ఈ రోజు కేరళ వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 12:30 1 గంటకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కేరళ చేరుకోనున్నారు. అక్కడ ఆయుర్వేద థెరపీకి చేయించుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక గత ఎన్నికల సమయంలో విపరీతమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించినప్పుడు కార్యకర్తల తాకిడి వాళ్ళ ఆ ఒత్తిడికి తోటి పవన్ కళ్యాణ్‌కి 2 భుజాల మధ్య గ్యాప్ ఏర్పడటము కొంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. దానికి మొన్న పోయిన నెలలో ముంబైలో ఉన్న అంబానీ వైద్యశాలలో కుడి చేతికి వైద్యం చేయించుకోవడం జరిగింది. తర్వాత ఆ వైద్యం తీసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవాలని కూడా వైద్యులు సూచించడం జరిగింది. కానీ వైద్యం తీసుకున్న తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థ గురి అయ్యి జ్వరం వస్తున్న నేపథ్యంలో మొన్న మరలా హైదరాబాద్ లో కూడా వైద్యం చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే ఏదైతే అధికారిక షెడ్యూల్స్ ఉన్నాయో అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు నుంచి కేరళ వెళ్ళడానికి సిద్ధం కావడం జరిగింది. కేరళలో మినిమం వారం నుంచి 10 రోజుల పాటు ఉండి అక్కడ ఆయుర్వేద థెరపీ చేయించుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. అంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ టైంలో పవన్ కళ్యాణ్ కేరళ వెళ్ళటం వల్ల జన సైనికులు కొంత ఇబ్బంది అయినా కానీ దానికి కావలసినటువంటి సూచనలు అన్ని కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక వైద్యుల సూచనల మేరకే పవన్ కళ్యాణ్ కేరళ వెళ్లి ఆయుర్వేద థెరపీ తీసుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ ఉన్నా వాటన్నిటిని కూడా జన సైనికులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేరళ వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఉంటారు, ఏ విధంగా చికిత్స తీసుకుంటారు, ఎప్పుడు మళ్ళా రాష్ట్రానికి వస్తారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ముంబైలో కుడి భుజానికి చికిత్స అనంతరం కొంత ఇబ్బంది పడ్డాడు. దానిని క్లియర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కేరళ వెళ్ళి అక్కడ ఆయుర్వేద థెరపీ చేయించుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఢిల్లీలో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత ఇవాళ తొలిసారిగా ఈ టీం సమావేశం అవుతుంది. కొత్తగా నియమితులైన జాతీయ కార్యవర్గ సభ్యులతో నితిన్ నబీన్ సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తలతో సమన్వయం, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. కొత్త టీంతో బీజేపీని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ. రావాలి. ఈ రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కానుంది. ఆఫీస్ బేరర్కు సంబంధించి ఇప్పటికే ఈ కార్యక్రమంలో కొత్తగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్తగా జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి ఆఫీస్ బేరర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే రాబోయే ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అదే విధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి, పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం ఏ విధంగా చేయాలనే దానిపైన ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడంతా కార్యవర్గం మొత్తం జాతీయ కార్యవర్గం ప్రకటించారు. జాతీయ కార్యవర్గంలో తొలిసారి సమావేశం అయితే ఇందులో కొత్త వాళ్ళు అదేవిధంగా పాత వారితో పాటు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో వారందరికీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుని వెళ్ళాలి. త్వరలోనే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలని దానిపైన కూడా జాతీయ కార్యవర్గం ఆఫీస్ బేరానికి సంబంధించిన ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ లో నితిన్ నబీన్ అందరికి సూచనలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఆఫీస్ బేరర్ మీటింగ్ ఉందో ఈ మీటింగ్ లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి అందరికి ఒకసారి తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరికొందరు జాతీయ నాయకులను కలిసే అవకాశం ఉంది. పార్టీ ఏదైతే తెలంగాణలో పార్టీ బలోపేతం తీసుకుంటున్న చర్యలు ఆ పార్టీకి ఎలాంటి ముందుకెళ్ళాలి, ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే నివేదిక కూడా ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఈ మధ్య కాలంలో ఫీజు రియాల్మెంట్ గా సంబంధించిన రైతుల సమస్యల పైన అదే విధంగా హెల్త్ ఏదో ఉందో దానికి సంబంధించి అయితే
కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై ఏ విధంగా పోరాడుతుంది, దీనికి సంబంధించిన కూడా ఒక నివేదిక జాతీయ నాయకులకు రామచంద్రరావు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పలువురు జాతీయ నాయకులు రామచంద్రరావు కలిసి రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఎలాంటి కార్యక్రమాలు ముందుకెళ్తే పార్టీని బలోపేతం చేసేందుకు ఏవి కార్యక్రమాలు చేస్తున్న విషయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్న నిర్ణయాలు, వీటన్నిటికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చి భవిష్యత్తులో పార్టీకి మరింతగా చేయూతనివ్వాలి. అదేవిధంగా జాతీయ నాయకులు కూడా ఎక్కువగా రాష్ట్రానికి పిలిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 6 నెలలకోసారి 3 నెలలకోసారి జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించే విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ మరి కొంతగా ఏదైతే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో లక్ష్యం చేయాలంటే ఇప్పటి నుంచే బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలకు ఒక నమ్మకాన్ని కలిగించాలి, అదే నెరేటివ్ ను బిల్డప్ చేయాలి. కాబట్టి రాష్ట్రంలో దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. దీనికి జాతీయ నాయకులతో రామచంద్ర చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రావాలి రామకృష్ణ, మరి సరికొత్త జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత కానివచ్చు, విస్తరణ కానివచ్చు చర్చించే అవకాశం ఏమనుందా? ఏదైతే రావాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల నుంచి 3 ప్రాధాన్యత ఉంది. తెలంగాణకు ప్రాధాన్యత లేకుండా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారికి ఆ ప్రాధాన్యత ఇవ్వడం, అదే విధంగా పార్టీకి సంబంధించిన జాతీయ కార్యవర్గంలో సభ్యత్వం లేకపోయినప్పటికీ జాతీయ నాయకులకు ఇక్కడికి రావడం, జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ కొన్ని విషయాలకు కొన్నిటికి ప్రాధాన్యత ఇస్తుంది, కొన్నిటికి ప్రాధాన్యత ఇవ్వడం, తర్వాత జరిగే ఏదైతే ఉన్నావో దానికి సంబంధించి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు కొద్దిగా ప్రాధాన్యత కనిపించినప్పటికీ రాబోయే రోజుల్లో తెలంగాణపై కూడా జాతీయ నాయకులు దృష్టి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జాతీయ నాయకులకు గతంలో 3 ఉపాధ్యక్షులు డికే అరుణ ఉన్నారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. వీరన్నింటినీ వీరికి ఇప్పుడు అదేవిధంగా బండి సంజయ్ కూడా కార్యవర్గంలో ఉన్నప్పటికీ వీరు తీసి తప్పించినా మరొకరికి అవకాశం ఇస్తారని భావించినప్పటికీ అవకాశం ఇవ్వకపోయినా కూడా జాతీయ నాయకత్వం తెలంగాణ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకంగా మరింతగా పార్టీని బలోపేతం చేసేందుకు ఏవైనా చర్యలు తీసుకున్న వాటన్నిటికీ చర్యలు తీసుకుని భరోసా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. జాతీయ నాయకత్వం మీకు అండగా ఉంటుంది. జాతీయ కార్యవర్గంలో సభ్యులు లేకపోయినప్పటికీ జాతీయ ప్రాధాన్యత మీకు ఎప్పుడు తెలంగాణకి ప్రాధాన్యత, తెలంగాణ బీజేపీ జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుందనేదే ప్రధాన ఉద్దేశంతోనే అయితే రామచంద్రరావు వాళ్ళు ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ. కోనసీమ జిల్లాలో గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ నెల 17 నుంచి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్, నేవీ అధికారుల పర్యవేక్షణలో గాలింపు చేపడుతున్నారు. నేవీ హెలికాప్టర్లు, నౌకల ద్వారా సముద్రంలో మత్స్యకారుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్, అండమాన్ దీవుల అధికారులకు కూడా సమాచారం అందించారు. ఇప్పటి వరకు మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి మత్స్యకారుల జాడను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ రావులి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన 7 మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఆ రోజు నుంచి కూడా అంటే యాక్చువల్ గా 10 రోజుల వరకు వాళ్ళ వేట కొనసాగుతుంది. అయినా కానీ 17వ తేదీ వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన పోలీస్ శాఖ అధికారులు మొత్తం అందరూ కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక దశలో వారి పరిధి దాటిపోవడంతో నేవీ సిబ్బందికి, కోస్ట్ గార్డ్ సిబ్బందికి, తీర రక్షక దళానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ప్రత్యేక మరబోట్ల ద్వారా కూడా తనిఖీ చేసే ప్రయత్నిస్తారు. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. అంటే యాక్చువల్ గా వీళ్ళు ఒకసారి లోడ్ ఫిల్ చేసుకున్న తర్వాత సముద్రంలోకి వెళ్ళిన తర్వాత 10 రోజుల వరకు వెనక్కి రారు. ఈ నేపథ్యంలో 10 రోజులు దాటి 15 రోజులు దాటిపోతున్న వెనక్కి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే సీరియస్ గా రంగంలో దిగింది. నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది, అలాగే తీర రక్షక దళ ప్రత్యేక హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాలతో
వాళ్ళని జల్లెడబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఒకవేళ ఈ జలాలు గాని నదీ పరివాహక ప్రాంతం అంటే మన తీర రక్షణ మన మన దేశాన్ని దాటి ఇతర దేశ జలాల్లో కానీ వెళ్తే ఒక పక్కన ఉన్న ఓ పక్కన బంగ్లాదేశ్ ఉంది, మరో పక్కన శ్రీలంక ఉంది, అలాగే మయన్మార్ కూడా ఉంది. ఇది ఒకవేళ పొరపాటున విదేశీ జలాల్లోకి ప్రవేశిస్తే కనుక అక్కడ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నందున నేవీ సిబ్బంది, ఆర్మీ సిబ్బంది కూడా వెంటనే ఆయా దేశాలకు రిక్వెస్ట్ పంపించారు. ఒకవేళ మా దేశానికి చెందిన జలాల్లో పొరపాటున విదేశీ జలాల్లో ప్రవేశిస్తే కనుక వెంటనే వాళ్ళని అంబెస్సీకి అప్పగించండి, అలాగే మా దేశానికి ఇన్ఫార్మ్ చేయమంటూ సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ విషయంపై సీరియస్ గా స్పందిస్తూ వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర హోంశాఖ ద్వారా కూడా ఆయా దేశాలకు నోటీసులు పంపారు. మా దేశానికి చెందిన 7 జాలర్లు గల్లంతయ్యారు, ఒకవేళ పొరపాటున మీ ప్రాంతంలో కానీ వస్తే కనుక వారిని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు చాలా స్పష్టమైన లేఖ కోరారని తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఇంచుమించుగా 17 రోజులుగా ఆ గ్రామాల్లో మాత్రం ఎదురు చూపులే కొనసాగుతున్నాయి. అయితే వారి ఆచూకీ మాత్రం ఇప్పటిదాకా లభ్యం కలదు. సాధారణంగా అయితే అంటే సుమారుగా 100 కిలోమీటర్లు పైబడి వెళ్లే బోట్లు, పెద్ద బోట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక GPS సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఆ బోట్ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈ మరబోటు సంబంధించి GPS సిస్టమ్ పనిచేయకపోవడంతో వాళ్ళని వెతుకులాడటం చాలా కష్టంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద చూసుకుంటే ఈ విషయమై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్ గా స్పందించింది. కేవలం భారతదేశంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాలు, అన్ని దేశాలకు కూడా నోటీసులు జారీ చేసి వివరాలతో సహా అందరికీ ఆధారాలు ఇచ్చింది. ఒకవేళ పొరపాటున జరిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కనుక మీ దగ్గర ఉండాలని సమాచారం ఇస్తే చట్ట ప్రకారం మా ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలనే విషయంపై స్పందించి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా పేర్కొంటుంది. కానీ మరోవైపు మాత్రం ప్రభుత్వం అటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా 2 దఫాలుగా నేవీ కోస్ట్ గార్డ్తోని ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఏ రకమైన అవకాశం ఉన్నా, ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ కొనసాగాలి. అలాగే నేవీ రక్షణ దళ రేవంత్ కూడా నిరంతరం 24 గంటలు దర్యాప్తు కొనసాగుతూనే ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. రావలి. థ్యాంక్ యూ రాజేష్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని దోతిగూడెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హేజోలోని రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 2 కార్మికులు మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులను నల్గొండకు చెందిన నాగిరెడ్డి, ఖమ్మం వాసి నరేష్ కుమార్ గా గుర్తించారు. మరి రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, మరి రియాక్టర్ పేలడానికి గల ప్రాథమిక కారణాలు ఏమైనా తెలిసాయా? యాదాద్రి భువనగిరి జిల్లాలోని దోతిగూడెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హేజోలోని రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 2 కార్మికులు మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులను నల్లగొండకు చెందిన నాగిరెడ్డి, ఖమ్మం వాసి నరేష్ కుమార్ గా గుర్తించారు. రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి.
10:10 PM ప్రాంతంలో ఎజోలలో దోతిగూడెం గ్రామంలో ఎజోలలో రియాక్టర్ పేలి ఫైర్ యాక్సిడెంట్ అయింది. రియాక్టర్ కూడా బ్లాస్ట్ అయింది. అలా షిఫ్ట్లో పనిచేసే ఒక 10 మంది వరకు గాయాలైనాయి. అలా ఇమీడియట్ లోకల్ విలేజెస్ వాళ్ళ సపోర్ట్ తోటి ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళతోటి అంబులెన్స్ల ప్లస్ వెహికల్ ఇంజూర్డ్ అందరిని షిఫ్ట్ చేయడం జరిగింది. కొందరు యశోద హాస్పిటల్ షిఫ్ట్ చేసిండ్రు. ఒక అతను రాజశేఖర్ అతను అగస్త్య హాస్పిటల్కి షిఫ్ట్ చేసిండ్రు. అలా యశోద హాస్పిటల్ ఉన్న వాళ్ళకు ఇద్దరికి సీరియస్ ఉందని తెలిసింది. తర్వాత ఒక అతను కూడా చనిపోయిందని తెలిసింది. ఇంకా ఫర్దర్గా మా వాళ్ళు కూడా ఆన్ ద వే ఉన్నారు. ఎస్ఐ గారు ఇట్లా ఆన్ ద వేలు ఉన్నారు. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీకు చెప్తాం. షిఫ్ట్లో అంటే అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన సమాచారం వరకు 20-21 మెంబర్స్ షిఫ్ట్లో ఉన్న కంపెనీ వాళ్ళు ఇచ్చిన సమాచారం వరకు 20-21 మెంబర్స్ ఉన్నారని అంటున్నారు. ఒక 10 మంది వరకు అయితే ఇంజూర్డ్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అలా సన్ రైజ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు మైనర్ ఇంజురీస్ అయినాయి. యశోదలకు పోయిన వాళ్ళకు ఇద్దరికి సీరియస్ ఉంది. ఒక అతను చనిపోయాడు. ఆ డీటెయిల్స్ ఇంకా మా ఎస్ఐ ఆన్ ద వేలు ఉండు తీసుకొని చెప్తాం. తర్వాత అరౌండ్ 10:10 PM ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం బీజేపీ కలిసి అడ్డుకోవటం విచారకరమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. గుజరాత్ సీఎం అమెరికా, కెనడాలో పర్యటిస్తుంటే తెలంగాణ సీఎంకు ఎందుకు అభ్యంతరాలని ప్రశ్నించారు. విద్యాపరమైన అంశాల కోసం రేవంత్ అమెరికా వెళ్లాలనుకుంటే అడ్డుకోవటం విడ్డూరమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఒకే రాగం ఎత్తుకున్నాయని విమర్శించారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు చేపట్టే కార్యక్రమాలను బీజేపీ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు అడ్డంకులు లేకుండా తెలంగాణ బీజేపీ నేతలు చూడాలని అద్దంకి దయాకర్ కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం బీజేపీ కలిసి అడ్డుకోవడం అనేది చాలా విచారకరం. ఫెడరల్ డెమోక్రసీలో రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాల్సిన పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉండే. కానీ వివక్షతో కూడిన ఇలా ఆలోచనలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వానికి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈయన భూపేంద్రభాయ్ పటేల్ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి గారు, ఆయనకి ఏ ఆక్షేపణలు ఉండవు, ఏ అభ్యంతరాలు ఉండవు. ఆయన ఆగస్టు 16న ఇక్కడికి వచ్చింది. 23 వరకు అమెరికాలో ఉంటాడు. తర్వాత కెనడాలో 23 నుంచి పర్యటన ఉంది వారి. 2 దేశాలు అమెరికా, కెనడా. గుజరాత్ ముఖ్యమంత్రి తిరగడానికి పర్మిషన్స్ ఉంటాయి, లేదంటే అనుమతులు ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తిరగడానికి మాత్రం అభ్యంతరాలు. ఇలా విద్యలో అత్యున్నత స్థాయిలో అమెరికా ఏ విధంగా వెలుగొందుతుందో ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసు. హార్వర్డ్ కానీ, MIT కానీ, నార్త్ వెస్ట్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ యూనివర్సిటీస్ గా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈ పర్యటనలో అటు ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ నుంచి ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ ను ఏ విధంగా జరుగుతున్న విద్య లేదంటే పాఠ్యాంశాలతో పాటు అక్కడ జరుగుతున్న తీరును అధ్యయనం చేస్తూనే అమెరికాలోని కూడా బోస్టన్ చాలా ప్రఖ్యాత నగరం విద్యకు. వాటిని పరిశీలించడానికి ఆయన అనుమతి కోరితే ఇవ్వకపోవడం అనేది చాలా విడ్డూరం. ఇది ప్రధానమంత్రి గారు ఎందుకు మరి ఇంత. ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. రక్తనిధి, నేత్రనిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారని, సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారని కొనియాడారు. చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులోనూ సినీ ప్రేక్షకులను మరింతగా అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సహస్ర చటోపాధ్యాయ
అబిరుఫ్ అబ్బాస్ కాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఉదయం 4:30 సమయంలో స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందగా అబిరుఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చట్టోపాధ్యాయ హెల్మెట్ ధరించడంతో తీవ్ర గాయాల నుంచి బయటపడ్డారు. గాయపడిన ఇతరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక అబ్బాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సహస్ర చట్టోపాధ్యాయ అబిరుఫ్ అబ్బాస్ కాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఉదయం 4:30 సమయంలో స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందగా అబిరుఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చట్టోపాధ్యాయ హెల్మెట్ ధరించడంతో తీవ్ర గాయాల నుంచి బయటపడ్డారు. గాయపడిన ఇతరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అబ్బాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.